ఒకవైపు రాజకీయ విమర్శలతో సీఎం జగన్ను షర్మిల ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాలను రచ్చకీడుస్తూ అన్నను ఏకిపారేస్తున్నారు. ఇప్పుడు మరోవైపు జగన్ ఇంకో సోదరి సునీత కూడా ఆమెకు తోడయ్యారు. వైసీపీ అధినేతపై రాజకీయ విమర్శల జోరు పెంచేశారు. దాంతో ఇద్దరు చెల్లెళ్ల మధ్య అన్న ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంతకాలం రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్న వైఎస్ వివేకా కుమార్తె సునీత ఎన్నికల వేళ దూకుడు పెంచారు. అన్న జగన్ను నేరుగా టార్గెట్ చేశారు. తన తండ్రికి జరిగిన అన్యాయంపైనే పోరాడుతూ వస్తున్న ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుందా అన్నట్లు కనిపించింది. వైఎస్ వివేకా హత్య చేసిన నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ ఓట్లు కోరడం సానుభూతి కోసమేనని వైఎస్ వివేకా కూతురు సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెప్తున్నారు. హత్య వెనుక అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని సీబీఐ చెప్తున్నా కూడా ప్రభుత్వం నిందితులకు భద్రత కల్పిస్తుందని ఆరోపించారు. గతంలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరి తరువాత వద్దన్నారని విమర్శించారు. మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా అని ప్రశ్నించారు. నిన్న ప్రొద్దుటూరులో మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడారు. వివేకం చిన్నాన్న అని చెప్పారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న, చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? అదే మీటింగ్లో మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. బంధుత్వాలు చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా, నేనున్నాను నీకోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పని చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఇది ఏమైనా న్యాయమా? జగన్ పై వైఎస్ సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను న్యాయం కోసం పోరాడుతున్నా జగన్ పదవి కోసం పోరాడుతున్నారని విమర్శించారు. చిన్నాన్నను చంపిన వారిని ఎందుకు పక్కన పెట్టుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ పునాదులు వివేకానందరెడ్డి రక్తంతో నిర్మితమయ్యాయన్నారు. జగనన్న మీకు బంధాల విలువ తెలుసా అని ప్రశ్నించారు. చిన్నాన్న చనిపోతే కుట్ర ఛేదించకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య చేసిన వాళ్లతో జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు వైఎస్ సునీతారెడ్డి. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే తాను బయటకు రావాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. చిన్నాన్న చనిపోతే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్. ఏం చేశారు? ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా? ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా. నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. ఆయన అట్లా చెప్పగలుగుతాడా? అది చెప్పినా నమ్మే పరిస్థితి మనకి. ఆయన ఒక మాట అన్నాడు, దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని కరెక్ట్గా చెప్పారు.
దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు సభలో జగన్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే సునీత ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలను చీల్చడంలో చంద్రబాబుకు మంచి అనుభవం ఉందన్నారు సీఎం జగన్. తన చిన్నాన్న వైఎస్ వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో అందరికీ తెలుసన్నారు. అంతేకాకుండా తన ఇద్దరు చెల్లెళ్లను ఎవరు ఉసిగొలిపారో ప్రజలకు తెలుసన్నారు. బహిరంగంగా చంపారని తిరుగుతున్న వ్యక్తిని నెత్తిన పెట్టుకుని మద్దతిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. సునీత చేసిన తాజా కామెంట్స్ పై జగన్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మొత్తం మీద ఇద్దరు చెల్లెళ్ల విమర్శల మధ్య సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.